హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఆర్ మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం మ్యాక్సిమా మినిమా అనే టాపిక్ నుండి మ్యాక్సిమైజింగ్ మినిమైజింగ్ వర్డ్ ప్రాబ్లమ్స్ ఒకసారి ఒక ఫేమస్ క్వశ్చన్ చూద్దాం. అదేంటనంటే ఏ రెక్టాంగులర్ షీట్ ఆఫ్ థిన్ 45 centimeters cross 24 centimeters is to be made into a box. అంటే మనం ఈ యాక్టివిటీ అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే క్వశ్చన్ చూడండి. వితౌట్ టాప్ బై కటింగ్ ఆఫ్ స్క్వేర్స్ ఫ్రమ్ ఈచ్ కార్నర్ అండ్ ఫోల్డింగ్ అప్ ద ఫ్లాప్స్, వాట్ షుడ్ బి ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ టు బి కట్ ఆఫ్ సో దాట్ ద వాల్యూమ్ ఆఫ్ ద బాక్స్ ఇస్ మ్యాక్సిమమ్. అంటే ఇక్కడ ఏంటంటే ఒక రెక్టాంగులర్ షీట్ ఉందంట. లెంత్ 45 centimeters, బ్రెడ్త్ వచ్చేసి 24 centimeters. దీన్ని ఎలా చేశారనంటే ప్రతి కార్నర్కి, అంటే ఇట్లా 4 కార్నర్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రెక్టాంగులర్ షీట్ అనుకుంటే 4 కార్నర్స్లో 4 స్క్వేర్స్ని, 4 ఈక్వల్ సైడ్ ఉన్నటువంటి స్క్వేర్స్ని కట్ చేశారంట. కట్ చేసిన తర్వాత వచ్చినటువంటి, అంటే ఇక్కడ కట్ చేసాం, ఇక్కడ కట్ చేసాం, ఇక్కడ కట్ చేసాం, ఇక్కడ కట్ చేసాం కదా. సో ఇప్పుడు ఈ కట్ చేసిన తర్వాత మిగిలినటువంటి సైడ్స్ని ఫోల్డెడ్ అప్, అంటే చూడండి ఇక్కడ ఫోల్డింగ్ అప్, అంటే వాటిని మనం ఫోల్డ్ చేస్తే మనకు ఒక ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్ ఫామ్ అవుతుంది. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎట్లా ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్ ఫామ్ అవుతుంది అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్ ఫామ్ అవుతుంది కదా, ఆ ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్ యొక్క వాల్యూమ్ మనకి మ్యాక్సిమం ఉండాలి అని అంటే మన సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఎంత ఉండాలి అని అడుగుతున్నాడు. దిస్ ఇస్ ద క్వశ్చన్. సింపుల్. ఒక రెక్టాంగులర్ షీట్ ఉంది, డైమెన్షన్స్ ఇచ్చాడు, వాటిని ఏం చేశాడంటే 4 కార్నర్స్కి 4 స్క్వేర్స్ కట్ చేశాడు. తర్వాత ఉన్నటువంటి పార్ట్స్ని ఫోల్డింగ్ అప్ చేశాడు. ఫోల్డింగ్ చేయడం వల్ల మనకు ఒక ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్ ఫామ్ అవుతుంది. ఆ ఓపెన్ రెక్టాంగులర్ యొక్క బాక్స్ వాల్యూమ్ మ్యాక్సిమం అవ్వాలి అని అంటే సైడ్ యొక్క స్క్వేర్ ఎంత ఉండాలి అని చెప్పేసి, స్క్వేర్ ఆఫ్ ఏ సైడ్ ఎంత ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఓకే, రైట్. ఓకే, మనకి ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్లో ఇది ఒక రెక్టాంగులర్ షీట్. ఈ రెక్టాంగులర్ షీట్ యొక్క లెంత్ వచ్చేసి మనకి 45 centimeters అన్నాడు. ఓకే, ఇది వచ్చేసి మనకి బ్రెడ్త్ వచ్చేసి 24 centimeters అన్నాడు. సో ఇప్పుడు ఈ రెక్టాంగిల్ని ఏం చేశాడంట, 4 కార్నర్స్కి 4 స్క్వేర్స్, ఈక్వల్ స్క్వేర్స్ని కట్ చేశాడంట. అయితే కట్ చేసిన తర్వాత మనకి ఎలా ఉంటుందనంటే అది ఇలా ఉంటుంది. ఓకే, రైట్. తర్వాత ఏం చేశాడంటే ఇలా 4 కార్నర్స్ ఈక్వల్ స్క్వేర్స్ని కట్ చేశాడు. కట్ చేసిన తర్వాత ఈ సైడ్స్ ఉన్నాయి కదా, వీటిని ఇలా ఫోల్డ్ చేశాడు. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనకు ఒక ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్ యొక్క వాల్యూమ్ మ్యాక్సిమం అవ్వాలి అని అంటే మనం కట్ చేసిన స్క్వేర్ యొక్క సైడ్ ఉంది కదా, అది ఎంత ఉండాలి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఇప్పుడు దీని యొక్క వాల్యూమ్ అని అంటే ఏంటి, మనకి వాల్యూమ్ అంటే ఈ వాల్యూమ్ మ్యాక్సిమం అని ఇచ్చాడు. ఓకేనా, మనకి స్క్వేర్ యొక్క సైడ్ కనుక్కోమంటున్నాడు. మరి వాల్యూమ్ అంటే ఏంటి, మనకి ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్ అని అంటే ఏంటి, ఇక్కడ క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఏంటి, LBH. ఎల్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇది ఎల్. ఇది ఎలా వచ్చింది మనకి, ఇందులో నుంచి రెక్టాంగులర్ షీట్లో నుంచి మనం XX కట్ చేస్తే ఇది వచ్చిందనమాట. అంటే టోటల్ 45 కదా, 45లో బోత్ సైడ్స్ x కట్ చేస్తే x ప్లస్ x అంటే 2x కాబట్టి, సో మనకి 45 - 2x అవుతుంది. ఇదేమవుతుంది, ఇది టోటల్ 24లో XX కట్ చేస్తే మనకి 24 - 2x అవుతుంది. మరి ఇది హైట్ కదా, ఈ హైట్ ఏంటి, సైడ్ ఆఫ్ ఏ స్క్వేరే కదా, సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ మనకు అనుకోవాల్సింది కూడా సైడ్ ఆఫ్ ఏ స్క్వేరే. సో అంటే ఎక్స్ కనుక్కోవాలి కాబట్టి మనకి ఇప్పుడు LBH ఏమవుతుంది, వాల్యూమ్ ఏమవుతుంది, 45 - 2x ఇంటూ 24 - 2x ఇంటూ x అవుతుంది అనమాట. అది వాల్యూమ్. ఓకేనా, మరి వాల్యూమ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వాల్యూమ్ని ఏం చేయాలంటే ఆల్రెడీ సింగిల్ వేరియబుల్ కన్వర్ట్ అయింది కదా, తర్వాత మనం ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ SLR మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం అగైన్ మ్యాక్సిమా మినిమా అనే టాపిక్ నుండి మ్యాక్సిమైజింగ్ మినిమైజింగ్ వర్డ్ ప్రాబ్లమ్స్లో సేమ్ ప్రీవియస్గా ఏదైతే ఒక వీడియో మనం చేసామో, రెక్టాంగులర్ షీట్ తీసుకొని 4 కార్నర్స్కి 4 స్క్వేర్స్ని కట్ చేసి ఫోల్డింగ్ అప్ చేస్తే మనకు ఒక ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్ ఫామ్ అయింది. అయితే వాల్యూమ్ ఆఫ్ ద బాక్స్ మ్యాక్సిమం అయితే వాట్ ఈజ్ అ స్క్వేర్ సైడ్ అని చెప్పేసి క్వశ్చన్ మనం చూసాం. సో ఇప్పుడు సేమ్ అదే మోడల్ క్వశ్చన్
బట్ ఈసారి రెక్టాంగులర్ షీట్ కాకుండా స్క్వేర్ షీట్. అంటే ఇక్కడ చూడండి, స్క్వేర్ పీస్ ఆఫ్ టిన్ ఆఫ్ సైడ్ 18 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ ఈసారి మనం తీసుకునేది ఏంటంటే, ఇంతకుముందు తీసుకున్నది రెక్టాంగిల్ అయితే ఈసారి మనం స్క్వేర్ తీసుకుంటున్నాం. అంటే ఇలా స్క్వేర్ తీసుకుంటున్నాను అనమాట. స్క్వేర్ తీసుకొని ఏం చేశాను, 4 కార్నర్స్కి 4 స్క్వేర్స్ని కట్ చేశాను ఆఫ్ ఈక్వల్ సైడ్. ఓకే, సేమ్ ఇంతకుముందు ఎలాగైతే చేసామో యాక్టివిటీ, అదే యాక్టివిటీ అనమాట. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి, మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నది. ఓకే, సో సేమ్ అదే విధంగా కనుక మనం ఆ కార్నర్స్ని 4 కార్నర్స్ని మనం ఫోల్డ్ చేసి 4 కార్నర్స్ని ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ అప్ చేస్తే మనకి ఈసారి చూడండి ఏం ఫామ్ అవుతుందో, ఏ బాక్స్ ఫామ్ అవుతుంది. మేడ్ ఇన్ టు ఫార్మ్ ఏ బాక్స్ వితౌట్ టాప్ బై కటింగ్ ఏ స్క్వేర్ ఫ్రమ్ ఈచ్ కార్నర్ అండ్ ఫోల్డింగ్ అప్ ద ఫ్లాప్స్ to form the box. What should be the side of the square to be cut off so that the volume of the box is maximum? Again, volume of the box maximum ఉండాలి అని అంటే మనం ఎంత సైడ్ కట్ ఉన్నటువంటి స్క్వేర్ కట్ చేయాలి 4 కార్నర్లకి అని అంటే, సో మనం ఎలా చేయాలి? అగైన్ కాన్సెప్ట్ సేమ్. ఫస్ట్ మనం ఏం చేయాలి, వాల్యూమ్ క్రియేట్ చేయాలి ఇంటూ సింగిల్ వేరియబుల్. వాల్యూమ్ క్రియేట్ చేసిన తర్వాత వాల్యూమ్ని డిఫరెన్షియేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫస్ట్ v ఆఫ్ x రాసుకోవాలి. v ఆఫ్ x రాసుకున్న తర్వాత v డాష్ ఆఫ్ x కనుక్కోవాలి. v డాష్ ఆఫ్ x కనుక్కున్న తర్వాత క్రిటికల్ పాయింట్స్ కనుక్కోవాలి. క్రిటికల్ పాయింట్స్ ఎలా కనుక్కోవాలి, వచ్చినటువంటి v డాష్ ఆఫ్ xని ఎయిదర్ ఈక్వల్ టు 0, నాట్ డిఫైన్. సో ఇలా 0 ఆర్ నాట్ డిఫైన్కి ఈక్వల్ చేసుకుంటే మనకి క్రిటికల్ పాయింట్స్ వస్తాయి, x వాల్యూస్ వస్తాయి క్రిటికల్ పాయింట్స్. సో ఈ క్రిటికల్ పాయింట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్ని క్రిటికల్ పాయింట్స్ అయినా రాని, ఓకేనా, మనం ఏం చేస్తామనంటే మరి ఏ క్రిటికల్ పాయింట్ తీసుకోవాలి, ఏ క్రిటికల్ పాయింట్ దగ్గర మ్యాక్సిమం వస్తుందో చూసుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలి, సెకండ్ డెరివేటివ్ టెస్ట్ యూజ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ యూజ్ చేసి కూడా చేయొచ్చు, బట్ మనం సెకండ్ డెరివేటివ్ టెస్ట్ యూజ్ చేద్దాం. ఓకే, సో సెకండ్ డెరివేటివ్ టెస్ట్ అంటే ఏం చేయాలి, f డాష్ ఆఫ్ x కనుక్కొని ఈ f డాష్ ఆఫ్ xలో వచ్చినటువంటి క్రిటికల్ పాయింట్స్ పెట్టాలి. సో ఏ క్రిటికల్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి లెస్ దెన్ 0 వస్తుందో ఆ క్రిటికల్ పాయింటే మన ఆన్సర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 క్రిటికల్ పాయింట్స్ వస్తే ఈ క్రిటికల్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ లెస్ దెన్ 0 వచ్చింది, నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఇదే మన ఆన్సర్. మరి ఒకవేళ ఈ క్రిటికల్ పాయింట్ చేస్తే లెస్ దెన్ 0 వస్తే ఇది మన ఆన్సర్. ఓకే, ఏదైనా ఒక్కదానికి మాత్రమే వస్తుందన్నమాట. రైట్, ఓకే. ఒకవేళ 3 క్రిటికల్ పాయింట్స్ వచ్చినా కూడా మీకు ఒక్కదానికే వస్తుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం అదే ఫార్మాట్, మనం ఇదే అల్గారిథం ఇక్కడ అప్లై చేద్దాం. ఫస్ట్ అయితే మనకి వాల్యూమ్ కావాలి కదా. జనరల్గా వాల్యూమ్ అంటే ఏంటి, వాల్యూమ్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ మనకు తెలుసు. బాక్స్ అంటే అదే కదా. సో v ఈజ్ టు ఎల్ అంటే ఏంటి మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్ అయినా బి అయినా రెండు సేమ్. 18 - 2x 18 - 2x. ఎందుకంటే ప్రీవియస్గా 18 ఉంటే 18లో నుంచి మనం x కట్ చేసాం కాబట్టి ఇట్ సైడ్ x 18 - 2x అవుతుంది. కాబట్టి లెంత్ అయినా 18 - 2x, ఓకేనా, బ్రెడ్త్ అయినా కూడా 18 - 2x. మరి హైట్ ఏమవుతుంది, హైట్ మనం కట్ చేసినటువంటి సైడ్ యొక్క స్క్వేర్ యొక్క సైడ్ అనమాట, అది x అనమాట. సో మరి దీన్ని ఎట్లా చేయాలి, ఎయిదర్ యూ మల్టిప్లై ఆల్ 3 ఆర్ ఎల్స్ యూ మల్టిప్లై దీస్ 2. ఓకే, యూజ్ u × v ఫార్ములా. ఇంతకుముందు కూడా మీరు u × v × w ఫార్ములా మీరు అప్లై చేసుకోవచ్చు, బట్ అది కొంచెం లెందీ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 18 - 2x హోల్ స్క్వేర్ చేస్తున్నాను ఇంటూ x చేస్తున్నాను. సో ఇది v ఆఫ్ x. సో ఇప్పుడు v ఆఫ్ x నేను v డాష్ ఆఫ్ x కనుక్కోవాలి కదా. సో v డాష్ ఆఫ్ x కనుక్కోవాలి అని అంటే నేనేం చేయాలి, u × v అప్లై చేద్దాం. ఇది u అనుకుందాం, ఇది v అనుకుందాం. ఓకే, u ఇంటూ అంటే 18 - 2x హోల్ స్క్వేర్ ఇంటూ వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ x 1 ప్లస్ v ఇంటూ x ఇంటూ వాట్ ఈస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ 1 2 times of 18 - 2x. Again for 18 0 minus 2x it is -2. This is the differentiation for this one. మనకు ఆల్రెడీ తెలిసిన డిఫరెన్షియేషన్ ఎలా చేయాలి. అయితే ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, ఇక్కడ 18 - 2x ఉంది, ఇక్కడ 18 - 2x ఉంది. ఫస్ట్ అయితే మనం 18 - 2x మనం కామన్ చేద్దాం. సో 18 - 2x కామన్ చేస్తే ఇక్కడ ఎవరు ఉన్నారు, ఇక్కడ 18 - 2x ఉంది, ఇక్కడ -2 × 2 -4x ఇక్కడ మనకి మిగిలిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 18 - 2x మల్టిప్లైడ్ బై 18 - 6x అనమాట, 18 - 6x. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇది v డాష్ ఆఫ్ x. మనకు అల్గారిథం తెలుసు కదా, v డాష్ ఆఫ్ x కనుక్కున్న తర్వాత క్రిటికల్ పాయింట్స్ కనుక్కోవాలి. క్రిటికల్ పాయింట్స్ ఎలా కనుక్కోవాలి, v డాష్ ఆఫ్ x ఈక్వల్ టు 0 ఆర్ నాట్ డిఫైన్. ఇక్కడ నాట్ డిఫైన్ చేయడానికి ఎలాగో డినామినేటర్ ఏం లేదు కాబట్టి ఈక్వల్ టు 0 చేసుకుందాం. సో ఈక్వల్ టు 0 చేసుకుంటే 18 - 2x ఇంటూ 18 - 6x ఈక్వల్ టు 0 అనమాట. సో దీన్ని సాల్వ్ చేస్తే
2x ఈజ్ ఈక్వల్స్ టు 18 ఒకటి వస్తుంది, 6x ఈజ్ ఈక్వల్స్ టు 18 వస్తుంది. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది, ఇక్కడ 9 అవుతుంది, x ఈజ్ ఈక్వల్స్ టు 3 అవుతుంది. అగైన్ మనకు ఒక డౌట్ వస్తుంది, మరి ఇక్కడ x ఈక్వల్ టు ఫస్ట్ మనం ఏం చేద్దామని అంటే ఏదైనా అసలుకి అంటే మనకి ఇక్కడ ఈ రెండిట్లో ఒకటి మనకి అవసరం లేని వాల్యూ ఏమన్నా వచ్చిందేమో చెక్ చేద్దాం. ఒకవేళ రెండు అవసరం అనుకోండి, అప్పుడు ఇది ఫాలో అవుదాం. ఓకేనా, రెండే వచ్చినాయి, రెండిట్లో ఒకటి అవసరం లేని వాల్యూ వస్తే నాట్ నెససరీ అంటే మనకు అవసరమే లేదు అది. సో అలాంటి వాల్యూని మనం ఎందుకు f'(x)లో సబ్స్టిట్యూట్ చేయాలి? సో అదేంటో కనుక్కుందాం. ఒకవేళ నేను x = 9 అనుకుందాం. x = 9 అని అంటే నేను కట్ చేసిన సైడే కదా. సో ఇటు 9 కట్ చేయాలని అంటే మొత్తం 18 కట్ చేయాలి. ఉన్నదే 18లో మనం 18 ఎలా కట్ చేస్తాం? సో అది పాసిబుల్ కాదు. కాబట్టి x = 9 అనేది మనం ఇక్కడ నెగ్లెక్ట్ చేయాలి. అంటే x = 3. ఇదే మన ఫైనల్ ఆన్సర్. అతను ఏమడుగుతున్నాడు క్వశ్చన్లో, మనకి సైడ్ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. సైడ్ లెంతే కదా మనం x తీసుకుంది. సో x = 3. మరి మీకు ఇక్కడ డౌట్ వస్తుంది. ఆ డౌట్ ఏంటనంటే మరి x = 3 దగ్గర ఖచ్చితంగా వాల్యూమ్ మ్యాక్సిమం అవుతుందా? 100% అవుతుంది. కావాలంటే మీరు f'(x) చేయండి. ఇది f'(x) కదా, f'(x) చేయండి. ఈ 3ని సబ్స్టిట్యూట్ చేయండి, 100% మీకు <0 వస్తుంది. ఓకే, f'(x) కనుక్కొని ఈ 3 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు <0 వస్తుంది, అంటే మ్యాక్సిమం అవుతుంది అనమాట. బట్ మనం ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో చేయకూడదు. ఇన్ఫ్యాక్ట్ అసలు ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలా చేయకూడదు కూడా. సో ఇదేంటనంటే అన్నిటికీ వర్కౌట్ అవుతుంది. బట్ ఇది ఈ ప్రొసీజర్ అనేది సేమ్, అన్నిటికీ సేమ్. కానీ మనకి దీనికి షార్ట్ కట్ ఉంది. ఈ రెండింటికి అంటే ఇది రెక్టాంగులర్ షీట్ అయినా స్క్వేర్ షీట్ అయినా మనకి షార్ట్ కట్ ఉంది. ఆ షార్ట్ కట్ వీడియో కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.